జీవన్ రెడ్డిలో కూడా మార్పు వచ్చింది. జీవన్ రెడ్డి ఆలోచన ఎందుకని అంటున్నానంటే, ఇదే జీవన్ రెడ్డి కాళేశ్వరం మీద చాలా సందర్భాల్లో చాలా వ్యాఖ్యలు చేశారు. రీసెంట్గా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ జిల్లాలో వచ్చి మేడిగడ్డ ఇవన్నీ పర్యటించిన తర్వాత కూడా మీరే పక్కన కూర్చొని ఉన్నారు. మీ సమక్షంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన 90,000 ఎకరాలకు కూడా ఇరిగేషన్ ఇవ్వలేకపోయిన ప్రాజెక్ట్ ఇదే కాళేశ్వరం అన్నాడు. ఆ రోజు మీరు ఎందుకు నిలదీసి అక్కడ లేదు మీరు చేస్తుంది తప్పు, కేసీఆర్ చేసింది రైటు అని చెప్పి ఇప్పుడు మీరు ఏదైతే నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ ఎందుకు చెప్పలేకపోయారు? మంత్రిగా ఆయన ఆలోచన విధానాన్ని వ్యక్తం చేస్తున్నాడు. 90,000 కోట్లు వెచ్చించింది దేని మీద? టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద. 90,000 ఎకరాలకు కూడా ఇరిగేషన్ ఎకరాలకు ఇచ్చింది, 18 లక్షల ఎకరాలకు ఇచ్చింది. ఇది కేసీఆర్ చెప్పే మాట. మీరు కూడా కన్విన్స్ అవుతున్నారు? వీళ్ళు కనబడుతుంది కదా, జీవన్ రెడ్డి కూడా కనబడుతుంది కదా. 18 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినటువంటి యొక్క మనం కనబడుతుంది. ధాన్యం పంట సేకరణ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇదంతా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. 6 రోజుల క్రితం వరకేమో 90,000 ఎకరాలే కనిపించింది జీవన్ రెడ్డికి. 18 లక్షల ఎకరాలు కనిపిస్తుంది. దట్ ఐ డింట్ సెడ్. ఆనాడైనా ఈనాడైనా 18 లక్షల ఎకరాలు అన్న నేను. వీళ్ళ ఉత్తమ్ రెడ్డి ఏం మాట్లాడినో ఆయనకు తెలియాలి. ఆయన ఇవాళ కృంగిపోయి 2 సంవత్సరాలు గడుస్తుంది, ఏం చేస్తున్నా ఆయనకు తెలియాలి. నేను ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది, ఎంతవరకు ఎదుగుతుందో కేసీఆర్ దోషిగెత్తి చూపే ప్రయత్నం తప్ప మీరు 2 సంవత్సరాలకి వెళ్ళి ఎదుగుతుందో. నువ్వు బ్యారేజ్ నిర్మాణం, ప్రాజెక్ట్ నిర్మాణం పక్కన పెట్టా. వీళ్ళ కేసీఆర్ గారు దశాబ్ద కాలం లోపల 10 సంవత్సరాల కాలం లోపల ఏదైతుందో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసి దాని వినియోగంలోకి తెచ్చిండు. ఇవాళ మీరు సగం సమయం గడిచిపోయింది, 2.5 సంవత్సరాలు గడిచిందా. ఆ కురుంగిన 2 పిల్లలు మరమ చేయలేకపోయిండు. కాదు అదొక మాన్యుమెంట్ లాగా ప్రజలకు చూపిద్దాము, ఎలా లోపాలు జరిగినాయో, ఎలా లీకేజీలు జరిగినాయో, ఎలా డిజైన్ లోపం ఉందో, ఎలా అవినీతి జరిగిందో చూపించడం కోసం డిస్ప్లే పెట్టారు. ఇప్పుడు ఎస్ఎల్బిసి నిర్మాణ దశలో టన్నల్ కృంగిపోయిందే. టన్నల్ కృంగిపోయి 8 మంది కార్మికులు అసూలు బాసిండ్రు. కనీసం శవాలు వెలికి తీయలేదు, సిగ్గుపడాలి. వీళ్ళు ఇక్కడ కుంగింది ఎంత? ఒక 2 పిల్లర్లు నెర్రలు కొడితే వీళ్ళు మొత్తం ప్రాజెక్ట్ పోయింది, కాళేశ్వరం పోయింది, 1,00,000 కోట్లు పోయినాయి. అసలు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ విలువ ఎంత అని మీరు గ్రహించారు ఎప్పుడైనా? నేను వేరేది గ్రహించా. ఇందాక మీరు చూపించిన బయటలో ఇదే జీవన్ రెడ్డి శాసన మండలిలో ఆ 2 పిల్లర్లే గుండెకాయ కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పారు. ఆ గుండెకాయ చిన్న నెర్ర అని చెప్తున్నారు. యువర్ రైట్ సార్, యువర్ రైట్. నేను నా దినం అదే ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నా. ఆ గుండెగాయకు మరమ్మతో చికిత్స చేసి వీళ్ళ గుండె హార్ట్ స్ట్రోక్ వస్తే వదిలేస్తున్నామా? వీళ్ళ బైపాస్ ఆపరేషన్ చేస్తున్నాం, స్టంట్ వేస్తున్నాం. ఆ గుండెకాయలు మరమ్మ చేస్తే, చిన్న గుండెకాయలు మరమ్మ చేస్తే ఇవాళ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ వినియోగంలోకి వస్తుంది. ఆ చిన్న గుండెకాయ మరమ్మతికి ఏదైతుందో వీళ్ళ డిఫెక్ట్ లయబిలిటీ అనేది కాంట్రాక్టర్ మీద ఆధారపడ్డది. డిఫెక్ట్ లయబిలిటీ ఎవరి మీద ఉన్నది? కాంట్రాక్టర్ మీద ఆధారపడింది. L&T అనేది ఏదైతుందో నిర్మాణ సంస్థ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. దయచేసి ఇక్కడ మనం గమనంలోకి తీసుకోవాల్సిన ఇంకొక అంశం కూడా ఉంది. L&T నిర్మాణ సంస్థ ఇదేదో ఆషామాషి కాదు, ఇది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. వాళ్ళ డిజైన్స్ కానీ, సాంకేతిక పరిజ్ఞానం కానీ ఇవన్నీ వినియోగించుకొని వాళ్ళు నిర్మాణాలు చేస్తారు. అటువంటి సంస్థ నిర్మాణం చేసిన తర్వాత కూడా మీరు దాని నిర్వాహకులను నిర్మాణం కావాలని సూచించిన వాళ్ళు తప్పుపడతామని చెప్పంటే ఎవరు జవాబు చెప్పాలి?